హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ అశోక్ రెడ్డి. మామూలుగా ఎండాకాలం వస్తుంది కదా, బాగా ఎండలు ఎక్కువైపోయి చాలామందికి స్ట్రెస్ ఎక్కువైపోయి ఏదేదో చేస్తున్నారు. సరదాగా మీరు హైదరాబాద్లో ఉంటే చిల్ అయ్యే ప్లేసులు కొన్ని ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈరోజు వచ్చేసి మనం జలవిహార్ వెళ్తున్నాం అనమాట. ఎండాకాలంలో జలవిహార్ సూపర్గా ఉంటుంది. ఒక్క వీకెండ్ మంది కాదనుకుంటే ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట విత్ ఫ్యామిలీతో. సో ఈరోజు మనం వెళ్ళి ప్రశాంతంగా చిల్ అవుదాం. అసలు జలవిహార్ ఏంటి, లోపల ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇంకొకసారి చూడండి, రేట్ల దగ్గర నుంచి లోపల ఎలా ఉంటాయి అన్నీ కూడా అసలు టోటల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఒకసారి వెళ్ళి చిల్ అవుదాం. మొత్తానికైతే జలవిహార్ దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే మన జోకర్ బాబాయ్ నవ్వుతూ పలకరిస్తున్నాడు. ప్రశాంతంగా లోపలికి వెళ్ళి చిల్లోమని చెప్తున్నాడు. ముందు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. టికెట్ రేట్లు ఏంటి, అసలు అక్కడ ఎలా ఉంటుంది, ఈ సమ్మర్ ఆఫర్లు ఏమైనా పెట్టారా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. ఓకే, సో ఎలా ఉంది అక్క, టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈచ్ వన్ 400 అండి. 1 ఇయర్ తర్వాత ఓపెన్ చేశారని మేనేజ్మెంట్ వాళ్ళు 50 రూపీస్ డిస్కౌంట్ చేసి 350 రూపీస్కి టికెట్ ఇస్తున్నాం. ఓకే, కోవిడ్ తర్వాత ఒక 50 రూపాయలు తగ్గించి 350కి సమ్మర్ ఆఫర్. ఓకే, సో ఒక 3 టికెట్లు 1050 రూపీస్. ఓకే, అలాగే. సో ఇది టికెట్లు తీసుకున్నాం అనమాట. ఈచ్ వన్ 350, సమ్మర్ ప్యాకేజ్ 400 అయితే ఒక 50 రూపాయలు తగ్గించారు ఈచ్ పర్సన్కి. ఒక్కొక్కరికి 350 రూపీస్ అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తే అంతమంది 350 కట్టాల్సిందే. అక్క చిన్నపిల్లలకి ఏమైనా కన్సెషన్ ఉంటుందా? చిన్నపిల్లలు అంటే హైట్ని బట్టి ఉంటుంది. బిలో 3 feet హైట్ ఉన్న చిల్డ్రన్స్కి 250 రూపీస్ టికెట్, 3 feet ఆర్ అబౌవ్ 3 feet హైట్ ఉన్న చిల్డ్రన్స్కి 350 రూపీస్ టికెట్ అండి. ఓ అది అంటే 3 feet చెక్ చేసి కూడా ఇస్తాం మేము. ఇక్కడ మెజర్మెంట్ ఉంటుంది, ఓకే, ఇక్కడ హైట్ చెక్ చేసి టికెట్స్ ఇస్తాము. సో హైట్ చెక్ చేసిన దాన్ని బట్టి ఇక టికెట్లు ఇస్తారంట. అంటే 3 feet కంటే చిన్నగా ఉంటే 250 రూపీస్. సో ఇంకా 350 అంటే 3 feet కంటే హైట్ ఉంటే 350 రూపీస్ కట్టాల్సిందే. సో టికెట్స్ అయితే తీసుకుందాం, లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. కమ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత ముందు ఈ బస్సును చూసాను అనమాట. బస్సు ఏంటంటే లుంబిని పార్క్ దగ్గర నుంచి, అంటే లుంబిని పార్క్ వీకెండ్స్లో జనాలు ఫ్యామిలీలు వీళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడకుండా ఒక బస్సుని ఏర్పాటు చేశారు వాళ్ళు. సో సిటీలో ఎక్కడైనా సరే మీరు ఫోన్ చేస్తే ఎక్కువ మెంబర్స్ ఉంటే, బస్సుకు సరిపోయేంత మెంబర్స్ ఉంటే, మీ హోల్ ఫ్యామిలీ రావాలనుకుంటే బస్సు సౌకర్యం కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. సో ఇది కూడా బెటర్ ఆపర్చునిటీయే, మంచిగా ఉంది ఈ సౌకర్యం కూడా. సో ఇంకా లోపల ఏమున్నాయి కూడా చూద్దాం రండి. థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్లీ ఎంటర్ అవుతున్నాం అనమాట జలవిహార్ లేక్ సైడ్ ఫ్యామిలీ పార్క్. సో ఎంజాయ్ చేద్దాం అయ్యా. జోకర్ని చూసారుగా, హాలీవుడ్లో మన జోకర్ సినిమాకి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. జై జోకర్. సో కమ్. సో మాస్కా, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏం అలౌ చేయరు, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. సో అవుట్ సైడ్ ఫుడ్ ఏముండదు. ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఏమన్నా లోపలికి వెళ్ళి తెచ్చుకొని హ్యాపీగా తిందాం ఇలాంటి ఏముండవు. లోపల అన్నీ ఉంటాయి అనుకుంటా, కొనుక్కొని తినొచ్చు. సో ఏమి చూద్దాం. ఇక్కడైతే బ్యాగ్ చెకింగ్ మొత్తం ఏమి ఉండకుండా లోపలికి పంపిస్తారు. సో అది నాకేం బ్యాగ్ లేదు, థ్యాంక్ యూ. సో అలా స్కాన్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇలా మనకి ట్యాగ్ వేస్తారు. ఈ ట్యాగ్ ఎక్కడ చూపించినా అన్ని వాటర్ గేమ్స్ ఫ్రీ బాబాయ్, మొత్తం ఫ్రీ. ఓకే చూద్దాం. సో ఫస్ట్ లాకర్స్ రూమ్ అంట, జలవిహార్ లాకర్స్ రూమ్ అని ఇక్కడ రాశారు. సో ముందు లాకర్స్ రూమ్ అసలు లాకర్లో ఏంటి, అసలు పెయిడా లేకపోతే ఫ్రీగా చూద్ది కనుక్కుందాం. సో లాకర్స్ రూమ్ అంటే ఏంటన్నా, లాకర్స్ రూమ్ గురించి చెప్పన్నా. లాకర్స్ రూమ్ మనకు రెంటల్ బేస్ ఉంటాయి సార్. రెంటల్ ఫ్రీ కాదు, రెంటల్ ఎంత రెంట్? 100 రూపీస్ డిపాజిట్ చేయాలి. ఓకే, 2 అవర్స్కి 20 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి. 2 అవర్స్కి 20 రూపీస్. ఆఫ్టర్ 2 అవర్స్ 40 రూపీస్. మామూలుగా నాకు ఈ ట్యాగ్ ఇచ్చారన్నా, ఇది మొత్తం అన్నిటికీ ఫ్రీ అని అన్నారు. లోపల ఉన్న వాటర్ గేమ్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో వాటర్ గేమ్స్ వాటికే కానీ లాకర్ కాదు. లాకర్ 20. అంటే ఇప్పుడు దీంతో నేను పొద్దున్న సాయంత్రం వరకు ఉండాలనుకుంటే మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 వరకు అప్పటి వరకు మొత్తం ఉండొచ్చు. 11 వరకు ఒకసారి తీసుకుంటే పొద్దున్న 11 నుంచి 7 వరకు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు.
ఓకే. సో లాకర్ అయితే ఫ్రీ కాదు, 100 రూపీస్ ఇస్తే 20 రూపాయలు 2 గంటలకి ఛార్జ్ చేస్తారు. ఓకే. ఏం పేరు? నరసింహ గారు. ఈ ట్యాగ్ ఇచ్చారు, కాస్ట్యూమ్స్ వాటర్ గేమ్స్కి ఆడాలంటే. ఓకే, ఇక్కడ కాస్ట్యూమ్స్కి అని చెప్పారు. సో ఎంత ఏంటి మ్యాటర్? ఒక్కొక్క డ్రెస్కి 200 డిపాజిట్ చేయాలి. 60 రూపీస్ అంటే ఒక్కొక్కటి టాపు డౌన్ మొత్తం బాటమ్కి 60 రూపీస్ అంటే పొద్దున్నే సాయంత్రం వరకు ఏదైనా. ఓకే. సో అది భయ్యా కాస్ట్యూమ్స్ అయితే తీసుకున్నాం, లాకర్ కూడా తీసుకున్నాం. ఒక్కొక్కటి 30 రూపాయలు అంట, 60 రూపాయలు. రోజు మొత్తం పొద్దున వచ్చి ఈ ట్యాగ్ తగిలించుకొని పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఎంతసేపు ఆడుకో, మళ్ళీ బట్టలు ఇక్కడ ఇచ్చేసి నీకు ఎవరైతే 200 వేసావు కదా, సో 140 రూపీస్ తిరిగి ఇస్తారు, తీసుకెళ్ళొచ్చు. లాకర్కి అయితే 100 రూపీస్ అంట. సో ఎవ్రీ 2 అవర్స్కి 20 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇది మ్యాటర్ లాకర్ దీనికి. సో మనం లాకర్ దగ్గరికి వెళ్దాం, మొత్తం పెట్టేద్దాం, గేమ్స్లో అల్లాడిద్దాం. చెయ్యి. సో పర్సనల్ థింగ్స్ అన్నీ దీనిలో పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్, పర్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా దీనిలో పెట్టేసుకొని ప్రశాంతంగా లాక్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. కమ్. సో ఇక్కడ టాటూ షాప్ ఉందన్నమాట. సో ప్రశాంతంగా లోపలికి వచ్చి ఎంజాయ్ చేయడమే కాకుండా కొంచెం ఏదన్నా మీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు టాటూ ఏదన్నా ఉడకొచ్చు. అన్న ఎంత ఉంటుందన్న టాటూ? 50 రూపీస్ ఒక్కొక్కటి అంటే అక్షరానికి 50 రూపీసా? ఇది ఓకే. పెద్ద అయితే 100 రూపీస్ ఉంటుంది. ఓకే. సో 50, 100 రూపీస్ ఉంది. ఏదైనా వేస్తారన్నా? ఏది నాకు నీ ఇష్టం. ఒక ఇక్కడ ఎం సింబల్, ఎం టెంపరీ, పర్మనెంట్ కాదు. పర్మనెంట్ కూడా ఉందా? పర్మనెంట్, టెంపరీ రెండు ఉన్నాయంట. సో నేను ఎం సింబల్ అడిగాను, లేకపోతే ఎం సింబల్ పెద్దది లేదు కాబట్టి సూపర్ మ్యాన్ సింబల్ వేసాడు అనమాట. ఒక 5 నిమిషాల్లో పోతుందంట. 50 రూపీసే, ఒక 4-5 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఖచ్చితంగా వేయించుకోండి. టాటూ షాప్. ఇంకొక గేమ్ ఒకటి ఉంది, గేమ్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ ఒక గేమ్ కూడా ఉందన్నమాట. దీని పేరు డైస్ గేమ్. 50 రూపీస్ కట్టి గేమ్ ఆడాలి. సో ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్. ఎంత నెంబర్ వచ్చిందన్న? 19. ఏమొచ్చింది 19కి? సో 19 నెంబర్ వచ్చిందనమాట. సో చెస్ బోర్డ్ వచ్చింది నాకు ఇప్పుడు 50 రూపీస్కి. చెస్ బోర్డ్ అంటే ఎంత కాదన్నా మనకి 50 రూపీస్ కంటే ఎక్కువే ఉంటుంది. సో కొంచెం బెటర్ ఆప్షనే. సో ఐ గాట్ చెస్ బోర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మంత్రా 9D రైడ్స్ అనమాట. సో చూడడానికి చాలా బాగుంది, మొత్తం 3Dలో ఉంటుందంట. సో ఆటోమేషన్ మొత్తం. 150 రూపీస్ టికెట్ ఇది. 2 బాసెస్ తీసుకున్నాను. లోపలికి వెళ్దాం, చూద్దాం. రెయిన్ ఎఫెక్ట్, స్నో ఎఫెక్ట్ చాలా ఉంటాయంట. అవేంటివి కూడా మరి ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం. సో ఇది రియలిస్టిక్గా వాటర్, వర్షం పడినట్టుగా ఫీలింగ్. ఇంకా స్నో పడింది చూసారా? అంటే నిజంగానే ఆ డైనోసార్ మన కళ్ళ ముందుకు వచ్చినట్టు పోయినట్టుగా. ఇది అందరూ చాలామంది చూసే ఉంటారు మీరందరూ. సో నాకు కొంచెం గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. హ్యాపీగా ఉంది. 150 రూపీస్కి న్యాయం జరిగింది భయ్య. ఎందుకంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది అనమాట నాకైతే. సో ఈ 3D గ్లాస్ ఖచ్చితంగా పెట్టుకోండి, ఈసారి వచ్చినప్పుడు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం బంపింగ్ కార్స్ దగ్గరకు వచ్చాం అనమాట. సో బంపింగ్ కార్స్ మే एक राइड करता हूँ. कितना? 50 रुपीज़. अभी कितना? टिकट काउंटर किधर है? टिकट काउंटर नहीं, मेरे को ही देना है. आपके लिए? ठीक है, मैं देता हूँ. एक बम्पिंग कार चाहिए. चलो చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. బంపింగ్ కార్. బంపింగ్ కార్స్ సూపర్ ఉంది భయ్యా. బంపింగ్ కార్స్ డాష్ ఇచ్చే అంటే ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఒకళ్ళనొక్కళ్ళు గుద్దుతుంటే మనకి ఫ్రెండ్స్లోనే ఎనిమిస్ అంటే కొంచెం పన్నోడు ఉంటాడు కదా, వాడిని వేసి పడవచ్చు. సో బాగుంది చాలా బంపింగ్ కార్స్ అంతా. సో దీని టికెట్ ఓన్లీ 50 రూపీస్ పర్ హెడ్. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది పెట్టుకొని ఇంకా నడుతుంటే హాలీవుడ్ రేంజ్ ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఒక షూటింగ్ స్పాట్ ఉందన్నమాట, హంటింగ్ జోన్ అని గన్తో. సో అది చూద్దాం. సో ఇప్పుడు మనం హంటింగ్ జోన్ దగ్గర ఉన్నాం అనమాట. చూసారా, పవర్ స్టార్ గబ్బర్ సింగ్ పోస్టర్ ఒకటి ఇక్కడ ఉంది. దీని టికెట్ 50 రూపీస్ అనమాట. 100 బుల్లెట్స్ ఇస్తారనుకుంటా. సో టికెట్ 50 రూపీస్ ఫర్ 100 బుల్లెట్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. సో హంటింగ్ జోన్లో ఉన్నాం అనమాట. 50 రూపీస్కి 100 బుల్లెట్స్ ఇస్తారు. ఇక్కడంతా మనం స్క్రీన్ మీదకి షూట్ చేయాలి. ఏది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది అనమాట ఇది. సో గేమ్ ఇట్లా తీసుకొని
అంటే అక్కడ మనకి ఫారెస్ట్లో ఏవైతే జంతువులు ఉన్నాయో అంతా ఒక స్క్రీన్ మీద అయితే వెళ్తూ ఉంటాయి. మనం నువ్వు దేన్ని షూట్ చేయాలనుకుంటున్నావో దాన్ని షూట్ చేయొచ్చు అనమాట. సో అదనమాట మ్యాటర్. ఒరిజినల్ గన్లా ఉంది భయ్య, చూస్తానికి ముద్దు వస్తుంది బంగారం. బాబాయ్ బాగా డిజైన్ చేశారు బాబాయ్, చాలా బాగుంది. సో అది ఒక మీకు హంటింగ్ అంటే ఇష్టమైతే ఈ గేమ్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ ఉంటుంది. ఆనందన నమస్తే. బంగీ జంప్. సో ఎంత రేట్ ఎంత దీనిది? 50 రూపీస్ ఒక మనిషికి. సో ఎన్ని జంప్లు వేపిస్తా ఉన్నా? 25 జంప్స్. 25. సో ఇది వేయటం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఓన్లీ ఎంజాయ్మెంటే. ఓకే సరే వెళ్దాం. బంగీ జంప్ అయ్యా, ఫస్ట్ టైం అయ్యా, ఎప్పుడు లేదు బంగీ జంప్. చూద్దాం ఇప్పుడే సరే. మనం జైంట్ వీల్ ఎక్కినప్పుడు పైకి వెళ్ళి కిందకి వెళ్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, కింద పడిపోతున్నట్టుగా అట్లా. సో బంగీ జంప్ ఎక్కినప్పుడు ఈసారి నాకు అనిపించింది ఏంటంటే స్కైని చూస్తే ఒక ఫీల్ వస్తుంది భయ్య. స్కైని చూస్తున్నప్పుడు అంటే పైకి వెళ్తున్నట్టు కింద పడుతున్నట్టు స్కైని చూడండి కాసేపు. 4 జంపులు అన్న, సూపర్ ఉంది. సో థ్యాంక్స్ అన్న, ఆనంద్ అన్న. 50 రూపీస్కి 25 జంప్స్. సో మొత్తానికైతే డ్రెస్ చేంజ్ అయిపోయింది. చాలా ఎక్సైటింగ్ ఉంది భయ్య. ఇలా అవుట్ వచ్చి ఈ వాటర్, ఈ జనాలు, రెయిన్ డ్యాన్స్ అంట, అది మిస్ అవ్వకూడదు. సో అరగంట పాటే ఉంటుందంట. తొందరగా వెళ్ళి రెయిన్ డ్యాన్స్లో ఎరగదిద్దాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. కమాన్. సో రెయిన్ డ్యాన్స్ అయిపోయింది, వేవ్ పూల్ డ్యాన్స్ అయిపోయింది. అదే వేవ్స్ వస్తుంటే మంచిగా డ్యాన్స్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడేంటి ఇంకెన్ని రకాలు ఉన్నాయి? ఇంకా మీకు ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓకే, ఇక్కడ వరకు 3 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇది సిఆర్ అంటారు. సిఆర్ క్రేజీ రైడ్. ఓకే, తర్వాత మ్యాట్ రైడ్, పిస్టర్ రైడ్. ఓకే ఓకే. సో టీవీలో చూపించేలాగా జారుతాం అనమాట, నీళ్ళలోకి డైరెక్ట్గా పడతాం. సో అదేంటో చూద్దాం. కమాన్. థ్యాంక్స్ అన్న, దా వెళ్దాం. ఈ మొత్తం జలవిహార్లో జెంట్స్ ఎక్కడైనా ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఓన్లీ కేవలం లేడీస్ అండ్ కిడ్స్కి మాత్రమే అనమాట. చిన్న పూలు. సో సరదాగా పిల్లలు ఆడుకోవడానికి. సో ఎలా ఉంది రైడ్? చాలా బాగుందండి. అప్పుడప్పుడు వస్తుంటారా జలవిహార్కి? ఫస్ట్ డే వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఎలా ఉంది? ఎక్సైటింగ్ ఉందండి. ఓకే. సో మీరు ఎలా, మీ పేరు? సంధ్య గారు. ఎట్లా ఉంది ఫీలింగ్? అన్నీ ఎక్కారా? అన్నీ తిరిగారా? ఓకే. సో ఏది బాగుంది అనిపించింది మీకు ఎక్కువ? ఇదా దిగుతున్నప్పుడు మజా వచ్చింది, క్రేజీ ఉంది. ఇంకేమైనా వచ్చింది జలవిహార్లో మెయిన్గా మీకు? వేవ్ పూల్ ఒకటి, రైన్ డ్యాన్స్ ఒకటి. ఓకే, రైన్ డ్యాన్స్ పిచ్చి డాన్స్ చేసిరా? మా తెలుగు సాంగ్స్ పెట్టలేదు ఎక్కువ. ఓకే. సో ఈసారి తెలుగు సాంగ్స్ కూడా కావాలని చెప్పి ప్రేక్షకులు కోరుకుంటున్నారనమాట. ఈసారి నుంచి మంచి మంచి తెలుగు సాంగ్స్ కూడా వేయాలని మేము మనవి చేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.
ఇంకా మన జలవిహార్లో ఫుడ్ గురించి మాట్లాడుకుంటే లోపలికి ఎలాంటి ఫుడ్ అయితే అలౌ చేయరు. సో వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అందరికి నచ్చే టీ, కాఫీ, రైస్, ఇంకా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా బిర్యానీ ఉంటుంది, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా అంటే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇది మీరు కొన్న టికెట్కి దీనికి సంబంధం లేదు. లోపల ప్రత్యేకంగా టోకెన్స్ తీసుకొని ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ని ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు మనం దయ్యాల కొంప దగ్గర ఉన్నాం, అదే అరర్ హౌస్ దగ్గర ఉన్నాం అనమాట. అరర్ హౌస్ ప్లస్ మిర్రర్ మేజ్ కూడా ఉంది. ఈ రెండు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు జలవిహార్కి ఈ రెండు చూసేయాలండి, ఎందుకంటే క్రేజీ ఉంటుంది ఫీలింగ్. సో ఒకసారి చూపిస్తారా లోపల ఎట్టుంటుందో? ఓకే. సో బయట నుంచి 350 రూపీస్ ఓన్లీ వాటర్ గేమ్స్కే. లోపలంతా కూడా మీకు ఏది కావాలన్నా సరే కొంచెం మనం పైసలు పెట్టి కొనుక్కోవాలి. సో ఇదైతే 75 రూపీస్ అంట ఈచ్ వన్. సో ముందైతే మనం హర్రర్ హౌస్కి వెళ్దాం, చూద్దాం. ఏంట్రా నడిచేది? ఎవడు రావాడు రే? ఏంట్రా ది మోస్ట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అంట మిర్రర్ మేజ్ అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ కనుక్కొని బయటకు వస్తే నువ్వు తోపు. అది దీని కాన్సెప్ట్. అది ఈరోజు మనం కనుక్కుంటాం అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనం ఫిష్ స్పా దగ్గర ఉన్నాం అనమాట. సో అసలు ఏంటి దీని గురించి అన్నయ్యకి తెలుసుకుందాం, దీని ఓనరు. సో హాయ్ అన్న, మీ పేరు? అండి, నా పేరు రోహిత్ అండి. రోహిత్ గారు, సో ఏంటి వివిధ రకాల బిజినెస్లు ఉన్నాయి, మీరు ఇదే ఎందుకు పెట్టారు? ఇదే అంటే లైక్ అన్ని బిజినెస్లు ఉన్నాయి, నాకు ఒక వెరైటీగా ఉండాలి, లైక్ అందరిలా ఉండొద్దు అనుకొని కొద్దిగా యూనిక్గా ఉండాలని చెప్పేసి నాకు అప్పుడు 8 years బిఫోర్ లైక్ టర్కీలో అదంతా చూశాను. కొద్దిగా ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఆన్లైన్లో చూశాను. లైక్ ఇది లెగ్స్ ఉంటుంది ప్లస్ బాడీ అంతా కూడా ఉంటుంది. సో నాకు అనిపించింది లైక్ ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి. అసలు ఈ ఫిష్ పేరేంటన్నా? ఇది గారారిఫా డాక్టర్ ఫిష్ అంటారు. గారారిఫా డాక్టర్ ఫిష్. డాక్టర్ ఫిష్ ఓకే. ఇది లైక్ టర్కీ ఫిషెస్ ఇక్కడి కాదు, లైక్ ఎక్స్పోర్ట్ అవుతుంది లైక్ చెన్నై నుంచి కానీ లైక్ ఢిల్లీ నుంచి కానీ. ఎన్ని రోజులు ఉంటాయి అన్న ఈ షాప్? ఒక అంటే అది మెయింటెనెన్స్ అండి, అది మనం మెయింటెనెన్స్ బట్టి లైక్ 1 year ఉండొచ్చు, లేక 2 days ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్. ఓకే. సో ఏం తింటుంది అన్న ఇది? మనకు కాలుకున్న డస్ట్ ఉంటుంది కదా, ఇదేనా? ఇంకా దీని ఫుడ్ ఇదే నార్మల్ ఫుడ్ ఉంటుంది. లాస్ట్ వెళ్ళే ముందు లైక్ ఫైనల్గా నార్మల్ ఫిష్ ఫుడ్ ఎల్గి పేపర్స్ అని ఉంటుంది. ఓకే. అది ఇస్తాం. నరాలని జీవమంటున్నాయి అన్న. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే. అంటే 100 రూపీస్ అని కాదు కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నీ ఇలా మనం కొరుకుతుంటే. సో ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఈసారి ఖచ్చితంగా ఇటు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా బయటకు వచ్చేసాం భయ్యా. చూసారుగా ఎట్లా ఎంజాయ్ చేశానో. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ప్రశాంతంగా వచ్చి హ్యాపీగా చిల్లో ఉండి ఇక్కడ 1 day భయ్యా ప్రశాంతంగా ఒక 4-5 గంటలు ప్రపంచాన్ని మర్చిపోయి ఫోన్లో లాకర్లో పడేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది మాత్రం చెప్పగలను. జలవిహార్ హైదరాబాద్ వచ్చేయండి, గుమ్మేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.